స్వాగతం, శుభ స్వాగతం. ఇది ఒక కుటుంబ కథ. లక్ష్మీ శ్రీనివాసులు ఈ ఇంటి నివాసులు. సొంత ఇల్లు కట్టాలనేది శ్రీనివాస్ కళ. కానీ ఖరీదైన కళను నిజం చేయటానికి శ్రీనివాస్ చేసే చిన్న ఉద్యోగం అనుకోకుండా వచ్చే బంధాలు బాధ్యతల మధ్య ఆపసోపాలు పడుతోంది. ఆయన భార్య లక్ష్మికి తన రెండో కూతురు మెడలో 3 ముళ్ళు పడాలని 6 కలల ఆరాటం. లక్ష్మీ శ్రీనివాసుల మొదటి సంతానం మంగళ. అత్తింటి నుండి పుట్టింటి దాకా తన గొంతెమ్మ కోరికల చిట్టాలతో భారంగా రావటం, కూతురి కాపురం బాగుండాలని ఉన్నవి లేనివి చేసి పెట్టడం, లక్ష్మీ శ్రీనివాసులకు ఆయాసం రావటం ఇది మామూలు. రెండో వాడేమో సంతోష్. పేరులోనే సంతోషం. మనిషి చూస్తే పూర్తి స్వార్థం. తన అవసరాలకు ఇంటి వాళ్లే ఆధారం. అతని వైపు నుండి ఇంటికి అందే సహాయం శూన్యం. లక్ష్మీ శ్రీనివాసుల మూడో సంతానం తులసి. తన పేరులో ఉండే స్వచ్ఛత మనసులో కూడా ఉంది. తన తండ్రి ఆశలకు ఆమె దీపం. ఇక 4వ వాడేమో హరీష్. తన బాగు కోసం చేసుకున్న వివాహం, బంధాలకు బాధ్యతలకు అతను ఆమెడ దూరం. భార్య విధేయుడే, సాగేదే తన జీవితం. వారి చివరి కూతురు జాహ్నవి. అమ్మా నాన్నలకు అక్కకు ఆమె అండ. అందరి బాగోగులు కోరే బంగారు కొండ. చిన్నదే కానీ ధైర్యంలో గుణంలో పెద్దది. ఈ కుటుంబానికి పెద్ద కోడలు వీణ. చిరుబురులాడి మనస్తత్వం, మనసులో కలివిడితనం లేని అమాయకత్వం. మరి చిన్న కోడలు కీర్తి. డబ్బుతో వచ్చిన డాబు, కుంకు పట్టుకుని తిరిగే భర్త, ఏం చేసినా చెల్లుతుందనే గర్వం. చెట్టంత కొడుకులు ఇంట్లో ఉన్నా చేతికి రాని వారి చేతగానితనంతో తనలో తనే మదనపడే శ్రీనివాసులు. ఒక్కొక్కరిది ఒక్కొక్క కష్టం. పలు రకాల మనుషుల మనసుల సమ్మేళనం. ఎటువైపు దారి తీస్తుందో ఈ పయనం రండి చూద్దాం. రేపటి నుండి ప్రారంభమవుతుంది లక్ష్మీ నివాసం. సాయంత్రం 7 గంటలకి మన జీ తెలుగులో.